జీవితం అంటే ఏంటి? గమ్యాన్ని చేరుకోవడమా, లేక ఉన్న ఈ కొద్ది సమయాన్ని ఆస్వాదించడమా? ఈరోజు ఒక అద్భుతమైన కథను విందాం. ఇది మీ ఆలోచనను ఖచ్చితంగా మార్చేస్తుంది. ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ఎప్పుడు ఏదో ఒక విషయంలో కంగారు పడుతూ అసలు తృప్తి అనేది లేకుండా బ్రతికేవాడు. ఒకరోజు అతను గౌతమ బుద్ధుని వద్దకు వెళ్ళి, బుద్ధా, మనిషి జీవితంలో చేసే అతిపెద్ద పొరపాటు ఏంటి? నాకు ఒక్క మాటలో చెప్పండి అని అడిగాడు. బుద్ధుడు అతని వైపు చూసి చిన్న చిరునవ్వుతో, నాయనా, మనిషి చేసే అతిపెద్ద పొరపాటేంటో తెలుసా? అదే నాకింకా చాలా సమయం ఉంది, రేపు చేద్దాం అనుకోవడం. ఏంటి, అర్థం కాలేదా? అయితే విను. మన జీవితంలో రేపు మా నాన్నతో మాట్లాడదాంలే, వచ్చే సంవత్సరం నుంచి మొదలు పెడదాం, నేను ఎక్కువ సంపాదించాక సంతోషంగా ఉందాంలే అని ప్రతి పనిని వాయిదా వేస్తుంటాం. కానీ నిజం ఏంటో తెలుసా? కాలం ఎవరి కోసం ఆగదు. మనం వాయిదా వేస్తున్నది కేవలం పనిని కాదు, మన జీవితాన్ని, మన సంతోషాన్ని. గడిచిపోయిన సమయం ఒక పాత జ్ఞాపకం, రాబోయే కాలం ఒక ఊహ మాత్రమే. నీ చేతిలో ఉన్నది కేవలం ఈ క్షణమే. ఈ క్షణంలో నువ్వు ఎలా ఉన్నావు, ఎంత ప్రేమగా ఉన్నావు, ఎంత ప్రశాంతంగా ఉన్నావు అనేదే నీ అసలైన జీవితం అని చెప్పాడు. సో ఈ వీడియో ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం, లైఫ్ ఈజ్ నాట్ ఏ రిహార్సల్. ఇది మళ్ళీ మళ్ళీ రాదు. రేపటి గురించి భయపడుతూనో, నిన్నటి గురించి ఏడుస్తూనో ఈ రోజును వృధా చేయకండి. మీరెవరికైనా ఐ లవ్ యూ చెప్పాలనుకుంటున్నారు, ఇప్పుడే చెప్పేయండి. ఎవరికైనా సారీ చెప్పాలన్నా వెంటనే చెప్పండి. ఎందుకంటే మనకు సమయం ఉంది అన్నది కేవలం ఒక భ్రమ మాత్రమే. ఏంటి, నిజం కాదా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి.